2024 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి TSBIE అని సెర్చ్ చేయండి. ఇంటర్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి tsbi.cgg.gov.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లిక్ ఫర్ రిజల్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. కింద ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందా, దాంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత గెట్ మెమో మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగా మెమో అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ గ్రేడ్లో పాస్ అయ్యారు అండ్ మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో కూడా చూసుకోవచ్చు. మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మీద ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సేవ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్ తెలియకపోతే రిజల్ట్ ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దానికి మీరు సెర్చ్ బార్లో ఇండియా రిజల్ట్స్ అని టైప్ చేయండి. అప్పుడు మీకు indiaresults.com అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు స్టేట్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. అప్పుడు తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టాప్లో ఇంటర్కి సంబంధించిన లింక్ అనేది వచ్చింది. మీకు ఏ ఇయర్ రిజల్ట్స్ కావాలో దాని పక్కన ఉన్న నవ్ అవైలబుల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ రూల్ నెంబర్ని ఎంటర్ చేసి మీ రిజల్ట్ని చూసుకోవచ్చు. లేదంటే మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేసి కూడా మీ రిజల్ట్స్ని చూసుకోవచ్చు. నేమ్ని ఎంటర్ చేసేటప్పుడు హాల్ టికెట్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేయాలి. ఫస్ట్ సర్నేమ్ ఉంటే సర్నేమ్ ఎంటర్ చేయాలి. డైరెక్ట్ నేమ్ ఎంటర్ చేస్తే వేరే వాళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎంటర్ చేసిన తర్వాత ఫైండ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయండి. మీ నేమ్ పక్కన గెట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇలాగా చూసుకోవచ్చు అన్నమాట. కనిపిస్తున్న హాల్ టికెట్ నెంబర్ని అఫీషియల్ వెబ్సైట్లో కొట్టి మీరు పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇది ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించిన వీడియో. నమస్కారం. ఇది మీ బడి సమాచారం.